ఇండియాలోనే మొదటిగా కరక్కయ్య ద్వారా ఆర్గానిక్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్లు అందిస్తున్న ఏకైక స్టోర్ మనో కలంకారీ. మీకు ఒక బలమైన అవకాశం దొరికింది మీరు చేసుకోవడానికి. ఎస్టాబ్లిష్ యువర్ లీడర్షిప్, మేక్ షూర్ మీ తీసుకున్న బాధ్యతకి మీరు న్యాయం చేస్తారు సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాను. అలాగే రెండు మనం కీలకంగా గుర్తుపెట్టుకోండి, మనం ఒక కులాల నుంచి వచ్చాం కానీ మన కులానికి అంటు పెట్టుకోకూడదు. ఈ రోజున ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే లీడర్స్ అయ్యారంటే అన్ని కులాలు ఓట్లు వేస్తేనే వచ్చినాయి. మేబీ విత్ డిగ్రీ ఆఫ్ వేరియన్స్. కనీసం అసలు ఓట్లు పడలేదంటే కనీసం 1% ఓట్లు పడి ఉండాలి. అందుకని ఏ లీడర్ అయినా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ అన్ని కులాలు వేస్తేనే వస్తాయి. కాకపోతే కొన్ని సోషల్ ఈక్వేషన్స్ కొన్ని చోట్ల బలంగా ఉంటాయి కాబట్టి అది ఎక్కువ డామినెంట్ కనిపిస్తాయి, కానీ అందువల్ల దాన్ని ఇగ్నోర్ చేయగలం. అదొకటి. అలాగే మనం బియాండ్ కాస్ట్ ఉంటే తప్ప మన కులాలకు న్యాయం చేయాలి. మన అగ్నికుల క్షత్రియులు తీసుకున్నాం, మీరు తీసుకున్నారు పాపరా గారు. అగ్నికుల క్షత్రియులు తీసుకున్నప్పుడు అది మనం కులాలని బాగు చేయాలంటే మన కులం దాటి ఉండాలి. అప్పుడే దాంట్లో న్యాయాలు చూడగలం. మీ సమగ్రమైన అవగాహన పెట్టుకోండి, అదొకటి ఎసెన్షియల్. అందుకని ప్రజాప్రతినిధి ఏమో కులం దాటి ఉండాలి, కులాలకు న్యాయం చేయాలనుకున్నా అప్పుడు కష్ట నష్టాలని కరెక్ట్గా చూడగలం. రెండు, ఈ మధ్యన సోషల్ మీడియాలో ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు కొన్ని సర్నేమ్స్ కొన్ని ఇబ్బందిగా ఉంటాయి. చూసే వాళ్ళకి ఒక విక్టిమ్ కార్డు వాడతారు. దానికి మీరు వీటితో పాటు మీ పొలిటికల్ డిఫెండింగ్ ఎన్డీఏ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. దో యు ఆర్ ఫ్రమ్ జనసేన, బట్ మీరు కాపాడాల్సింది జనసేనతో పాటు ఎన్డీఏ గవర్నమెంట్ కూడా మీరు కాపాడాలి. ఎందుకంటే దాని స్థానం మీద ఆ వృక్షం మీద ఉన్నాం మనందరం. ఆ వృక్షానికి అందరం తలా ఒక నీళ్లు పోసాం, దాని మీద ఎదిగాం. సో ఇది దాన్ని కాపాడకపోతే మళ్ళీ మనందరం చెల్లాచెదరం అయిపోతుంది. సో ఇట్ ఈస్ మీ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ కూడా టు సేఫ్ గార్డ్ ఎన్డీఏ గవర్నమెంట్. అండ్ ప్రతిసారి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని మీరు దాన్ని గుర్తించాలి. అంటే మీ మాటల్లో కానీ అది రావాలి. అది మీరు పార్టీ అని చెప్పి దాన్ని ఇగ్నోర్ చేయకండి. మన అట్లా అనుకోదు. ఎందుకంటే అది దట్స్ నాట్ ద పార్ట్ ఆఫ్ ద కమిట్మెంట్ ఆర్ ప్రోటోకాల్. ఈ రెండు మీ దృష్టిలో పెట్టుకోండి. ఈ మీ టెన్యూర్లో ఒక 5-6 మంచి చేంజెస్ పట్టుకురండి మీ ఏరియా, మీ ఉన్న పరిస్థితులు. వన్స్ ఈవెన్ యు రిమెంబర్ వన్ స్ట్రాంగ్ సజెషన్, లివ్ అప్ టు ఇట్. నేను ఎప్పుడో స్కిల్ సెన్సెస్ అని చెప్పాను, అప్పుడు నాకు ఏమి పొజిషన్ లేదు, ఏం లేదు. బట్ దట్ హాస్ బికమ్ ఎ నేషనల్ డిబేట్ టుడే. రాహుల్ గాంధీ ఏదో మాట్లాడుతూ ఉంటే ఇది ఆయన ఎంతసేపు కులగణాంకాలు ఏం చేస్తాం, ఫైనల్ తీసుకుని ఏం చేస్తాం. ఓకే, మనకి దే ఆర్ కులగణాంకాలు తీసుకుంటున్నారు, కులగణాంకాలని వాళ్ళు పొలిటికల్ లబ్ధికి వాడుతారు తప్ప కులాలకు న్యాయం చేయట్లా. మీరు మనం ఏంటి కులగణాంకాలు వ్యతిరేకం కాదు, కాకపోతే కుల గణాంకాలతో పాటు ప్రతిభా పాఠవాలు, సమర్థత గణాంకాలు కూడా తీసుకోవాలి. విజయ్ కుమార్తో మాట్లాడిన తర్వాత తెలుస్తుంది కదా, తను హీ వాజ్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్, హీ హ్యాస్ వన్ పర్టికులర్ ఎక్స్పర్టీస్. ఇప్పుడు నువ్వు కూర్చున్నా యూ విల్ టు లాట్ ఆఫ్ స్టూడెంట్ ఇష్యూస్ ఎక్కువ బెటర్గా హ్యాండిల్ చేయగలవు. శ్రీనివాస్ గారికి ఒక ప్రత్యేకమైన స్కిల్ ఉంటుంది, ఇది మనం చెప్తే కానీ తెలియదు కదా. నామినేట్ చేయడానికి కూడా దీనికి చాలా ఎక్సర్సైజ్ చేసాం. నేను ఒక్కడిని చేయలేదు, చాలా తెప్పించుకొని. వన్ ఈజ్ ద పొలిటికల్ కమిట్మెంట్, పార్టీకి ఎంత నిలబడ్డారు, వ్యక్తిత్వం ఎట్లా ఉంటుంది, అన్నీ పెట్టుకొని చేసింది. చాలా త్వరగా ఎక్సర్సైజ్ చేస్తాం. సో అలాగే మీ బాధ్యత వీటితో పాటు సేఫ్ గార్డింగ్ ఎన్డీఏ పాలసీస్. వీఆర్ నాట్ అన్రూలీ, మనం పిచ్చిగా మాట్లాడట్లా. మీరు మొన్న కూడా చూశారు, గత ప్రభుత్వం హ్యాండిల్ చేసిన ముఖ్యమంత్రి ఎలా మాట్లాడాడు. పోలీసులకి ఆయన బెదిరిస్తున్నాడు. ఆయన మీరు సప్త సముద్రాలు దాటండి, వదలం. ఈ కైండ్ ఆఫ్ ఇవి ఎట్లా ఉంటుంది, ఇలా బెదిరింపులకి పోలీస్ ఆఫీసర్ బెదిరింపులే కదా అది. ఇట్స్ అ వైలేషన్ ఆఫ్ ఎనీ అంటే స్ట్రైట్ థ్రెట్ అది. ఇట్లాంటి వాటికి వాళ్ళ సోషల్ మీడియా మాట్లాడే వాటికి మీరు బలంగా మాట్లాడాలి. పాలిటిక్స్ ఈజ్ బ్యాటిల్ వితౌట్ వెపన్స్. ఇది బ్యాటిల్, మీరు గుర్తుపెట్టుకోండి. మీరు కూర్చోబెట్టి మా బంధువులు, మా అన్నయ్యలు ఇవన్నీ పక్కన పెట్టండి. ఇట్స్ అ బ్యాటిల్. ఆ బ్యాటిల్కి మీకు అంత మ్యాడ్నెస్ ఉంటేనే ఉండాలి పాలిటిక్స్. అలాగే సోషల్ మీడియాకి వచ్చినప్పుడు మీరు కూడా చాలా పద్ధతిగా మాట్లాడాలి. టార్గెట్ మీకు ముందు నేను చెప్తాను, టార్గెట్ దేర్ పాలసీస్. వాళ్ళ ఫ్యామిలీస్ అసలు టచ్ చేయకండి, వ్యక్తిగతంగా వాళ్ళు అనకండి.
మాట్లాడేది మటుకు చాలా బలంగా స్ఫుటంగా మాట్లాడింది. తప్పదు అనుకుని కూడా పెట్టుకున్నాం, అది వేరే విషయం. అది ఎలా పెట్టుకోవాలనేది విల్ మేక్ ఇట్ వెరీ క్లియర్. కాదు ఇప్పుడు వాళ్ళకి స్థాయి కూడా లేదు. అందుకని మీ పని బాగా చేద్దాం. అవసరమైన చోట మీరు ఎదురు మాట్లాడాలంటే బలంగా మాట్లాడండి. సొసైటీలో సోషల్ ఆర్డర్ లేకపోతే, లా అండ్ ఆర్డర్ లేకపోతే మనం నిలబడాలి. సోషల్ ఆర్డర్ రావాలంటే లా అండ్ ఆర్డర్ బలంగా ఉంటుంది. సో లా అండ్ ఆర్డర్ మీద బాగా దృష్టి పెట్టండి. అలాగే మిమ్మల్ని ఎవరన్నా ఇబ్బందులు కలెక్ట్ చేసినా, గవర్నమెంట్ అఫీషియల్స్ అని ఉన్నా ఒకసారి మీరు కలెక్టివ్గా మాట్లాడుకొని మన పేషీకి దృష్టికి తీసుకురండి. ఎనీ షార్టేజ్ ఆఫ్ ఫండ్స్ విల్ టాక్ అబౌట్. థ్యాంక్ యూ అండ్ జై హింద్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.